సాధన అంటూ ఏమైనా ఉందా అసలు? ఇవన్నీ కూడా ఈ రమణ భాషణలో అనే పుస్తకంలో భగవాన్ సాధన చెప్పారు. బహుశా మీరు చదివే ఉండవచ్చు. ఇప్పుడు సాధన అంటే దాన్ని తెలుసుకోవటానికి మీకు శాస్త్రంగా రెండు మాటల్లో చెబుతారు మీకు సాధన అన్నది. మనకి లోపల ఆత్మ వస్తువు ఉనికి అంటాం కదా, అది ఉనికి చైతన్యం అవుతుంది. అంటే కదలికి వచ్చి చైతన్యం అయినప్పుడే ఇవి ఈ దృశ్య ప్రపంచం అంతా ఏర్పడుతుంది. చైతన్యము అంటే మెలుపు అనుకోండి. ఉనికికి మెలుపు వచ్చిన తర్వాత మనకి శరీరంతో సంబంధం వస్తుంది. అప్పుడు నేనన్న భావం వస్తుంది. ఇంకా ఆలోచనలు, జీవనం అంతా. ఈ ఉనికి ఎప్పుడైతే మెలుపు వచ్చాక శరీరంతో కలుస్తుందో ఆ ఉనికికే నేను దేహాన్ని అన్న భావం వస్తుంది. అంటే ఆత్మకే నేను ఫలానా అన్న భావం వస్తుంది. ఆత్మకి ఇది ఒక సూత్రం. అయితే ఈ ఆత్మకి ఏ భావాలు లేవు, ఏ ఆలోచనలు లేవు, ఏ క్రియలు లేవు. అది శుద్ధము. కానీ అది క్రియాత్మకం అయినప్పుడు క్రియలో ఏర్పడ్డ ఒక తప్పు భావం, ఒక తప్పు తాజాత్మత. అందుకని దాన్ని మనం దాని స్వరూపంగా ఉన్నప్పుడు తెలుసుకునే మార్గమే సాధన. అది మనకి పెద్దలు ఏం చెబుతారు అంటే ఆలోచనకి మధ్య, మంత్రానికి మధ్య. అంటే మంత్రం అంటే కూడా ఆలోచనే కదా. రామ అనే ఆ గ్యాప్లో ఉండేది ఆత్మవస్తువే. అంటే ఎరుక ఆయన, ఎరుక, పూర్ణ ఎరుకనే ఆత్మ అంటారు. తేలిగ్గా చెప్పాలంటే ఎరుక విషయంతో కలిస్తే మనసు అవుతుంది. ఎరుక విషయంతో లేనప్పుడు శుద్ధ పరమాత్మ వస్తువు అవుతుంది. ఇప్పుడు మన ఎరుక ఏమైంది అంటే దీంతో ఐడెంటిఫై అయిపోయింది, బాడీతో. మనకి ఎరుక దేహంతోనూ లేదా విషయంతో, ప్రపంచంతో. అది దాన్నే ప్రపంచ భావము, దేహాత్మ భావము అని అంటాం. రెండు భావాలు. భావము అంటే అది అవ్వటం, ఐడెంటిఫై అయిపోవటం. భావము అంటే ఆలోచన కాదు, అది అయిపోవటం. ఐడెంటిఫై అయిపోతే దాన్ని భావం అంటారు. ఆలోచన వేరు, భావం వేరు. అయితే ఇది ప్రాసెస్ ఏమిటి? భగవాన్ ఏం చెప్పారంటే ఉనికి చైతన్యం అవుతుంది, చైతన్యం మనసు అవుతుంది. ఇంతే మూడే స్టెప్పులు. మనసు అవ్వటం అంటే మెలకు వచ్చాక ఏదేక మనసు అంటే స్పృహ, ప్రాపంచిక స్పృహనే మనసు అంటాం. ఎరుకకి దేహస్పృహ కానీ ప్రాపంచిక స్పృహ కానీ కలిగినప్పుడు ఎరుకని మనసు అన్న పదంతో వాడతాం. అంతే తప్పితే మళ్ళీ ఎరుకగా ఉండి మనసుగా వేరుగా ఉండదు. ఎరుకే మనసు అవుతుంది. ఎరుకే మనసు అవుతుంది. ఇది ప్రాసెస్. అంటే ఫస్ట్ స్టెప్పు దాని స్వరూపము, రెండు అది చైతన్యం అవటం అంటే కదిలి మెలకుగా మారి మనసుగా మారి అయింది కదా. మళ్ళా చూడండి రివర్స్. మనం లేచున్నాం జాగ్రత్త అవస్థలో, ఇన్ని ఆలోచనలు, ఇవన్నీ ఉన్నాయి. మళ్ళీ రాత్రి నిద్రపోయేటప్పుడు ఎట్టపోతున్నాం, అన్ని ఆలోచనలు పోతాయి. ఏదో ఒకటో ఆలోచన మొత్తం వస్తుంటుంది. ఒక ఆలోచన కూడా అయిపోయి పడుకుంటుంది. అన్ని ఆలోచనలు పోయి ఒక ఆలోచనకు వచ్చి ఒక ఆలోచన పోయి అంటే మళ్ళీ ఉనికిగా మారుతాం. ఉనికి ఎట్లా చైతన్యమై మనసు అయిందో మళ్ళా మనసే చైతన్యవంతమైపోయి మళ్ళీ ఉనికిగా మారుతుంది. రివర్స్ ప్రాసెస్. ఇంతే. అటు ఇటు అటు ఇటు ఆటు పోటు ఇది ఉంది కదా. ఇది జాగృత అవస్థలో క్రియల్లో, ఆలోచనలో. మనసుకి క్రియ ఏమిటి అంటే ఆలోచన. మనసుకి క్రియ ఆలోచన. శరీరానికి క్రియ భౌతిక క్రియటను, మనసుకి క్రియ ఏంటి ఆలోచన. ఆలోచన వరుసగా రెండూ చేయలేదు, ఒకటే చేస్తుంది. మనసు అంటేనే ఒకటి కాబట్టి ఒక ఆలోచన తర్వాత అమ్మ అన్న ఒక ఆలోచన, నాన్న అనే ఒక ఆలోచన. రామ అనే మంత్రం ఉందనుకోండి, జపం అనే మాటకి రామ 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 జపం అనే మాటే, కానీ జపం అనే క్రియకి గ్యాప్ ఉంటుంది. ఆలోచనే కదా అది. కాబట్టి కొద్దిగా శ్రద్ధ ఉంటే ఆ గ్యాప్ను పట్టుకున్నా తెలుస్తుంది ఈ ఎరుక స్వరూపం. ఇది సాధన. ఇంకొక సాధన ఏమిటి భగవాన్ చెప్పింది అంటే గాయత్రి ఉద్దేశం కూడా అదే. గాయత్రి ఏదో ఏ జపమన్నా చేయండి, శ్వాసకి మధ్య, ఆలోచనకి మధ్య, క్షణానికి మధ్య ఈ విరామంలోనే రామం ఉంటుంది, విరామంలోనే నామం ఉంటుంది. నామం అంటే స్వరూపం, నామం అంటే పేరు కాదు, స్వరూపం.
ఇప్పుడు సంగీతంలో వీణ వాయిస్తుంటే ముందు శృతి ఉంటుంది, తర్వాత అందులో శబ్దాలు వస్తాయి. శబ్దంలో కూడా మళ్ళీ శృతి ఉంటుంది. అట్లాంటిది అనమాట. అట్లానే ఇప్పుడు మనకేం చెబుతున్నారు, ఉనికి ఏమవుతుంది, ఫస్ట్ మీకు ఎట్లా వస్తుందో అండి, మెలకు వస్తుంది. మెలకు రాగానే వెంటనే ఆలోచనలు వస్తాయి మనకి. నిద్ర పట్టేటప్పుడు వెంటనే ఆలోచనలు ఆగుతాయి. ఇప్పుడు సెంటర్ పాయింట్ ఏముంది, జాగృతానికి ఉన్న ఎరుకకి మధ్య ఉంది ఒక ఆలోచన. ఆలోచన సెంటర్ పాయింట్. అర్థమవుతుంది కదా. ఆలోచన లేకపోతే నిద్ర అవుతుంది మనసుకి, ఆలోచనలు మొదలైతే మనసుకి క్రియ మొదల ఆలోచన అవుతుంది. అంతే. ఆ శుద్ధ మనసునే ఆత్మ అన్నారు, ఆలోచన లేని మనసుని ఆత్మ అన్నారు. మనసు అంటే ఏముంది అయిందే. దీనికి మార్గం ఏమిటి అంటే, మన మనసు పొద్దున్నే మెలకు రాగానే ఒక క్షణం ప్రశాంతంగా ఉంటుంది. దాన్ని గమనించగలిగితే మీకు ఆ స్వరూప దర్శనం అవుతుంది. అది సాధన. వెంటనే ఆలోచనలకు వచ్చేస్తాయి. బాత్రూమ్కి వెళ్ళాలి, మంచిలు తాగాలి, పని చేసుకోవాలి, నామం చేసుకోవాలి, జపం చేసుకోవాలి. ఇక వెంటనే శుద్ధం కాస్త ఏమైతే క్రియాత్మకం అవుతుంది. నిష్క్రియ కాస్త క్రియగా మారుతుంది. నిష్క్రియ ఎరుక, క్రియ అంత ఆలోచన. నిష్క్రియ క్రియ. నిష్క్రియకి క్రియకి మధ్య విరామం ఉంది కదా. నిష్క్రియ మెలకు రాగానే నిష్క్రియ ఉంటుంది, ప్రసన్నంగా ఉంటుంది. వెంటనే మన తొందరల వల్ల అది రజస్సు వల్ల ఆలోచన కింద మారిపోతుంది. ఇంకప్పుడు పట్టుకోలేము, మనం అభిరామాన్ని పట్టుకోలేము, వేగం ఉంటుంది. ఇప్పుడు చూడండి, మీరు ఆ ఫ్యాన్ మధ్యలో గ్యాప్ చూడవచ్చు. మీరు అదే 4 స్పీడ్ పెడితే ఒకటే ఉంటుంది, ఇంత ఉంటుంది. స్లో అయితే ఇంకా స్లో అయిపోతే అంటే మనం కూడా అలా అవ్వాలి. అంటే ఏం చేయాలి, సాధన 2 రకాలు. ఒకటి సహజంగా ఉనికి మనసుగా మారేటప్పుడు క్షణాన్ని పట్టుకోవటం, మళ్ళీ మనసు ఉనికిగా మారే క్షణాన్ని. అంటే మనసు ఉనికిగా మారే క్షణమేమో నిద్ర ఒకటి, మనసుగా మారేది ఉనికిగా మారే క్షణమేమో మెలకువలో జాగృతం. ఈ 2 క్షణాలు పట్టుకోవాలి. ఈ 2 క్షణాలు పట్టుకోవడానికి ఏం కావాలి, మనసుకి ప్రశాంతమైనది, నిర్మలమైన ఆరాటం లేని మనసు కావాలి. ఆరాటం లేని మనసు కావాలి. మీరు పూజలు చేసుకోండి, నామం చేసుకోండి, విగ్రహారాధన ఏమన్నా చేసుకోండి, రోజువారీ ప్రతి పనిలో మనసు ఆరాటం చెందకుండా ఒక నిమ్మడంగా ప్రతిదీ పేషెన్స్ కావాలి. పేషెన్స్ కావాలి. వెంటనే రియాక్ట్ అవ్వకండి, దేనికి వెంటనే రియాక్ట్ అవ్వకండి. ఇప్పుడు నేను చెబుతున్నాను కదా, అర్థం అవ్వాలని అంటారంటే అది రియాక్షన్. జస్ట్ వినాలంతే. ఇప్పుడు ఇదంతా ఎసెన్స్, అవన్నీ ఎసెన్స్. అందుకని మనసుకి ఏం చేస్తారు, సాధన అంటే ఏం లేదు. ఈ మనసు వేరు, ఆ మనసు వేరు కాదు. మనసుకు ఒక గుణం వల్ల పట్టుకోలేకపోతుంది, ఒక గుణం వల్ల దాన్ని పట్టుకోకూడదు. మీరు మనసుకు నిమ్మడాన్ని అలవాటు చేయండి. వచ్చే 40 రోజుల్లో మీ కోరిక తీరుతుంది. ఏం పెద్ద అదేమీ అర్హతలు లేకపోతే కాలానికి సంబంధించిన విషయం కాదు. మీ మనసు ఎంత ప్రసన్నంగా అవుతుందో అంత క్షణంలో పట్టుకుంటారు. కాలమే లేదు. కొంచెం తేడా గమనిస్తున్నాను స్వామి, కానీ ఆలంబన కొంచెం ఇంకా చాలు పోనీ, అదే పెద్దగా అవుతుంది. దార పోగే పెద్ద మోక అవుతుంది, అవుతుంది. కానివ్వండి. మీరు యూఎస్లో చెప్పినది కూడా స్వామి, ఈ ఇది వెంటనే ప్రతిస్పందించే గుణాన్ని గుర్తుపట్టి నిరోధించాలి, చిన్నగా కంట్రోల్ చేయాలి. అంతే. ఇక జనరల్గా ఇక్కడ తమాషా అమ్మ మనకేమవుతుందంటే, ఈ ఆధ్యాత్మికం అనేది ఒక స్పెషల్ అయిపోయింది ఒకటి. రెండోది కౌన్సిలింగ్ అనే ఒక మాట, క్యారెక్టర్ బిహేవియర్ పార్ట్ అనే ఒక మాట వినపడుతున్నాయి. ఇప్పుడు ఇది అయ్యేటప్పటికి బిహేవియర్కి సంబంధించిందని వదిలిపెట్టేసి ఇది సాధన అన్న విషయం మనకి మన స్మృతులలో తేలికైపోయింది. ఇది బిహేవియర్కి సంబంధించింది కదా, అది చెబుతారే. నేను అడిగేది ఆధ్యాత్మికం కదా, ఆత్మకు సంబంధించిన దర్శనం అంటేనేమో మీరు మనసు నిమ్మడంగా ఉంచుకోండి, బిహేవియర్ చెబుతారే. బిహేవియర్కి ఓ మనసును ఆధ్యాత్మిక అలా లేదు, ఒకటే మన ఏవో మనుషానం కారణం. మనసు అటు తిరిగితే పరమాత్మ, మనసు ఇటు తిరిగితే జీవాత్మ. ఆ తిరుగుటాన్ని చూడాలి. మనసు ఇటు తిరిగేటప్పుడు, అటు తిరిగేటప్పుడు దాని తిరోన్ముఖము, బహిర్ముఖము. ఒకసారి మీరు ఒక నిమ్మడం అలవాటు చేస్తే చాలు. మరి ఈ నిమ్మడం ఎవరికి ఉంది? ఈ మనసు వేరా కాదు. క్వాలిటీ ఒకటి ఉంటుంది ప్రతి దానికి, యాక్షన్ ఒకటి ఉంటుంది. క్వాలిటీ వేరే, యాక్షన్ కదా.
కాబట్టి మనసులో సత్వం అనే గుణం ఏం చేస్తుంది అంటే స్వరూపాన్ని చూడటానికి అవకాశాన్ని కల్పిస్తుంది. మళ్ళీ ఇంకో మనసు కాదు, మనసులో రజస్సు చేరినప్పుడేమో స్వరూపానికి దూరం అయ్యే లక్షణం కలుగుతుంది. మనసులో సత్వం అనే గుణం వస్తేనేమో స్వరూప దర్శనం చేసుకునే అవకాశం ఆ మనసుకే కలుగుతుంది. రెండు మనసులు లేవు. మళ్ళీ మనసుకు ఒక క్వాలిటీ వల్ల, ఒక క్వాలిటీ వల్లే అర్థమవుతుంది. అందుకనే మీరు ఏదైనా గబుక్కున రన్నింగ్ ఉరుకుతూ చూడలేరు, ఒక క్షణం ఆగితే కానీ చూడలేరు. ఆగటం అనేది చూసే విషయానికి కాదు, చూడటానికి అవకాశాన్ని ఏమి ఇస్తున్నారు కానీ చూడటానిలో ఏం మార్పు లేదు. అవకాశాన్ని కల్పించుకోవటం, అవకాశమే గుణం. మన మనసులో ఉండే గుణాలు ఏవైతే ఉన్నాయో, అందుకని భగవాన్ ఒక అద్భుతమైంది నీ సహస్థితిలో 190 పేజీలో ఉంటుంది. రోజు సత్వగుణం వస్తుంది మనసుకి. సత్వగుణం వచ్చినప్పుడు ప్రసన్నంగా ఉంటుంది, తను తాను గమనించుకునే అవకాశం దానికి ఉంటుంది. అలా వచ్చినప్పుడు చూడు అన్నారు. ఏం చేయొద్దు, ప్రతి మనసుకి ప్రతి మనిషికి రోజువారీ జీవితంలో సత్వగుణం వచ్చే సమయం ఉంది. ఆ సమయం కోసం ఉండు. అది కూడా ఒక రకమైన సత్వగుణమే. పేషెన్స్, వెయిటింగ్ ఈజ్ తపస్సు అంటారు సద్గురువులు. అట్లా ఇంతే. ఏం లేదు, మిగిలినవి మీ ఇష్టం. మీ వాసనలు, దేహ ప్రారంభం, మీ జపాలు, మీ తపాలు, మీ ఇల్లు, మీ భర్త, పిల్ల, వాకిలి, ఇప్పుడు నన్ను గలవటం, నా మాట వింటాం, ఇది జ్ఞానానికి సంబంధించిన మాట కాదు, ఇది దేహ ప్రారంధానికి సంబంధించిన విషయం. అది దేహ ప్రారంధానికి సంబంధించిన విషయం కాదు, అది దైవ ప్రారంధానికి సంబంధించిన విషయం. అంతే. ఒక్కొక్క లైన్ ఒక రోజంతా పడుతుంది. అబ్జర్వర్ ఇస్ అబ్జర్వ్. మీరు చెప్పారే మన ఎంప్టీనెస్ గురించి, ఎక్స్పీరియన్సింగ్ ఒక లైన్ చాలు. ఎక్స్పీరియన్స్ వితౌట్ ఎక్స్పీరియన్సర్ ఈస్ కాల్డ్ ఎంప్టీనెస్. అది అసలు ఇంగ్లీష్ చదవగలుగుతారా? నేను మీకు ఇస్తాను, ఇంగ్లీష్లో యాంకరింగ్ ఇస్తా, చదువుకోండి, వాళ్ళు మీకు ఉపయోగపడుతుంది. యూఎస్ లో చెప్పింది ఆమె, యువర్ దట్ ఎటర్నల్ లవ్ ఈస్ గాడ్ అని చెప్పి అవన్నీ అక్కడ వాళ్ళకి చెప్పుకుంటూ వచ్చారు ఆ రోజు. ఇది మొత్తం మీరు అదే బాగుంది. మీకు మీ ఆపేక్ష బాగుంది, దానికోసం మీ చిత్తం పడే తపన బాగుంది, క్వాలిటీస్ అన్నీ బాగున్నాయి, ఏం పర్లేదు, అంతా బాగుంది, అర్హత అంతా ఉంది. తర్వాత భగవంతుడి కృప వల్ల సరైన సమయం కూడా వచ్చింది. ఏం పెద్ద కష్టం కాదు. ఇవన్నీ దేహ ప్రారంభాలు. అవ్వటం ఒప్పటం కూడా దేహ ప్రారంభమే. ఇదే క్వాలిటీ, ఇంకిదే సాధన. అవటం కూడా దేహ ప్రారంభం ఎట్లా అవుతుంది? అవటం కూడా దేహ ప్రారంభమే అన్నారు మీరు. జ్ఞానోదయం కూడా దేహ ప్రారంభం. మరి నువ్వు అదే అని ఎందుకు అన్నారు జ్ఞానులు? నువ్వు అదే అయినప్పుడు అవ్వటం అన్నది దేహ ప్రారంభమేగా. మరి ఇది అవ్వటం అవ్వకపోవటం మనసుకు సంబంధించి. ఎప్పుడైనా మనసుకు అనుభవానికి సంబంధించిన మాటలన్నీ ప్రారంభానికి సంబంధించి. మనసు కావాలి ఎప్పుడు ప్రారంభమే కాదు, సహజం, అది సత్యం. రాస్తున్నారని నేను అసలు ఇంత పెద్ద పుస్తకం కూడా చదవగల స్వామి. మీరు అంటారు ఒక లైన్ ఒక పదం చేస్తే నాకు ఆ రోజంతా సరిపోతుంది. అసలు ఎంత మార్పు వస్తుంది లోపల, ఎంటీ అయిపోతుంది స్వామి, లోపలంతా ఎంటీ అయిపోతుంది. అవునండి. జీవితంలో ఉండే విధానము అన్నిట్లో మార్పు వచ్చేసింది. అన్ని గమనిస్తున్నారు ఇంట్లో వాళ్ళు. ఎక్కడికి వెళ్ళను నేను. సినిమాలు మానేసి 15 సంవత్సరాలు అయింది స్వామి. టీవీ చూసి 10 సంవత్సరాలు అయింది. ఎక్కడికి వెళ్ళాలనిపించదు. లక్ష్యం ఏంటంటే ఆ స్థితి ఎలా నేను తెచ్చుకోవాలి కరెక్ట్గా. మళ్ళీ ఇక్కడే పొరపాటు పడుతున్నారు. తెచ్చుకోవాలి అంటంలోనే అదే స్వామి, అది ఎట్లా మేము తెచ్చుకోవాలి అంటున్నారు. అట్లా కాదు, అలా కాదు. మీరు ఉన్నదాన్ని చూడకుండా తెచ్చుకోవాలంటున్నారు. మళ్ళీ మీరు సాధకులు తయారవుతున్నారు, అహంకారం తయారవుతుంది. అలా కాదు, ఉన్న ప్రాసెస్ చెప్పారుగా, దాన్ని చూడండి. ఏం చెప్పారో అటువైపు చూడండి. తెచ్చుకోవాలి అంటే మరి కాందయ్యి ఉండాలి. ఎంత బాగుంది ఆ 3 మాటలు. ఉనికి, చైతన్యము, మనసు, ఆ మెలకువ, అంతే. మీరు జాగృతి, వాటి గురించి కూడా చెప్పినవి పాయింట్స్ రాసుకున్నాను. కొంచెం నిమ్మలించింది అంతే. అసలు నిజంగా అర్థం చేసుకుంటే సింపుల్, చాలా కష్టం, చాలా సింపుల్. ఏం కాదు, మళ్ళీ చాలా కష్టం చాలా సింపుల్ అంటే మళ్ళీ దేవభావంలోకి వచ్చారు. చాలా కష్టం కాదు. ఇప్పుడు నిద్ర చాలా కష్టం చాలా తేలిక అనే మాట ఉంటుందా? మనసుకు సంబంధించిన మాట. జీవనం చాలా కష్టం చాలా తేలిక అంటే సరిపోతుంది. నిద్ర చాలా కష్టం, మీకు ఆకలి చాలా కష్టం, ఆకలి చాలా తేలిక. ఏది సహజమో దానికి ఈ పదాలు పట్టడానికి పనికిరాదు. ఏది అసహజమో ఈ పదాలు అనేది సరిపోతుంది. మీ సహజమైన వాటికి పనికిరావమ్మా, అంతే. భగవాన్ ఊరకుండు అన్నారు. ఇదే ఊరకుండు అంటే, ఊరకుండు అనే మాటకు అర్థం ఏంటి అంటే, స్వతంత్రత కానప్పుడు ఊరకుండగా ఏం చేస్తాం? ఇప్పుడు ఒక మాట చెబుతా. మీరు వచ్చి సుమారుగా 5-6 గంటలు అయింది ఆ రూమ్లోకి వెళ్ళి.
వస్తే అన్నం తిందాం అనుకుంటారు, వెళ్ళి వస్తే అన్నం తిందాం అనుకుంటారు, కానీ వంట చేయాలి, స్టవ్ వెలిగించాలి, కొంచెం పెట్టి టీ తాగాలి, ఇల్లు సర్దుకోవాలి అనిపించిందా? ఎందుకని? రెడీ. అది ఊరుకుండటం. అట్లానే నేను లేను అని తెలిసాక ఊరకుండక ఏం చేస్తారు? మీరు ఉన్నాను అనుకోవటం వల్ల ఏదో ఒకటి చేయాల్సి వస్తుంది. మీరు ఉంది నేను కల్పించుకుంటే చేయాల్సిందే. మీకు లేదనుకున్నాక ఊరకుండకేంటి? లేదు అని తెలిసాక ఊరకుండటం కాదు, అది మౌనం. అది అద్భుతమైన మాట. ఊరకుండటం అనే మాటలో కూడా ప్రయత్నపరుడు ఉన్నాడు. ఊరకుండటంలో కూడా ఊరకుండేవాడు ఉన్నాడు. అంటే ఇంకా ఊరుకున్నట్టు కాదు, అది ఊరుకున్నట్టు కూడా తెలియకూడదు. నిద్రలాగా ఉండాలి. నేను నిద్రలాగా ఉండాలి. మీరు చెప్పారు కదా, నిద్ర అర్థమైతే అర్థమైతే ఇంకేం అర్థం అవటం అంటే అది అవటం అని అర్థం కానీ మీరు ఒకటి ఉండే అర్థమయ్యే విషయం ఒకటి ఉండటం కాదు. మీకు అనిపించిందా ఇందాక వంట చేయాలని? ఎందుకు లేదు? అది ఊరుకుండటం అంటే వెళ్ళదు. ఇంక అది లేదు. మీకు అర్థమైన తర్వాత ఇక మళ్ళీ ఇంకేం లేదు. ఇక సాధన అర్థం కాకపోవటం వల్ల అది ఇంకా అర్థం కావాలి. ఇంకా బాగా అర్థం చేసుకోండి. అర్థమైంది అనుకోకండి. మనసు లెవెల్లో అర్థమైంది. ఎప్పుడు కూడా మనసు ఎంత తేలిగ్గా అర్థం చేసుకుంటుందో అంత తేలిగ్గానే వదిలిపెట్టేస్తుంది. రెప్పపాట్లాగా ఉంటుంది. మనసు కాదు, దాటి వెళ్ళాలి. మీ చిత్తం దాటి ఏం లేదు కదా. అలా ఊరుకుండటం అంటే ఆలోచించడమా? ఊరుకుండాలని ఆలోచించడమా? ఊరుకుండాలని ఉంటాం కూడా కాదు. ఊరుకుండటం అనే మాటకి చెబుతాను నేను. ఊరుకుండటం అంటే మీరు ఒక పుస్తకం చదువుతుంటారు, మనసు ఆలోచిస్తుంటారు. చదువుతున్నానని దాని వైపు చూడరు. ఇప్పుడు మనం ఏం చేస్తుంది ఏంటి? మన దగ్గర ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఆశ, కోరిక ఏం చేస్తుంది అంటే మీరు ఏం చేస్తున్నారో కనిపెట్టుకొని చూస్తుంటారు. అది పోవాలి, అందుకని కోరిక పోవాలన్న. ఊరుకుండటం అనేది దానికి అర్థం ఏమిటి? ఇప్పుడు మీరు జపం చేస్తున్నారు, కుదురుతుందా లేదా? జపాన్ని మంత్రం చూసేది ఇదంతా కోరిక చేస్తున్నాం. కోరిక వచ్చింది అంటే కనిపెట్టుకొని చూస్తారు. చూడండి, మేము ఇంటి పని చేసేటప్పుడు దగ్గరుండి ప్రతి ఇది ఇట్లా ఒక వాచ్ చేసేవాడు ఉన్నాడు. అది కోరిక వల్లే. మీరు కోరిక లేనిది అట్లా చూసారు చూడండి. రోడ్డు మీద బోల్డ్ బిల్డింగ్స్ కడుతున్నారు, ఎందుకు ఆగి చూడరు? ఫ్లోరింగ్ వేస్తున్నారుగా. ఫ్లోరింగ్ చూడటం అంటే నాకు ఇష్టం అని మరి అందరిలోకి వెళ్ళి చూడండి. ప్రకృతి నాకు ఇష్టం అంటున్నారుగా. మీ ఇంట్లో తులసి చెట్టు చూడరే. ఇవన్నీ కబుర్లు ఇవి. ఎప్పుడు నిజంగా కోరిక ఉంది అంటే మనసు ఏం చేస్తుందంటే పర్టికులర్గా ఆగిపోయి దాన్ని వాచ్ చేస్తుంది. వాడే సాధకుడు, వాడే జీవుడు, వాడే భ్రమపడేవాడు, వాడే సాధించాను నేను జ్ఞానం చెప్పేవాడు కూడా వాడే. కోరిక తప్పితే కోరిక లేకుండా ఈ మాటలు ఏవి లేవు. అసలు దానికి ఉనికి ఎగ్జిస్టెన్సే లేదు అసలు దానికి. మీ కోరిక ఏం చేస్తుంది ఏమంటే చూస్తుంటాం. ఒకసారి ఇట్లా అనుకున్నారా, వెళ్ళిపోయారా, అంతే. ఒకవేళ దాని వెనక ఒక ఇంటెన్షన్ ఉంది అంటే చూడండి, మీరు రోజు మొహం గడుపుకోవడానికి బయటికి వెళ్ళి మొహం కొడుకోవడం చాలా తేడా ఉంటుంది. ఎంత క్యాజువల్గా ఉంటుంది, ఎంత పర్టికులర్గా ఉంటుంది. ఇన్ బిట్వీన్ యాక్షన్లో ఏది పర్టికులరు, ఏది క్యాజువల్ మీకు తెలుసు. పర్టికులర్లో డిజైర్ ఉంది కదా, వాటి చూస్తాడు. ఇది ఇక్కడ అయిందా, ఇది ఇట్లా ఉందా, అది ఎట్లా ఉందా. అట్లానే మంత్రాన్ని, జపాన్ని, తన ప్రతి దాన్ని చూస్తున్నాడే. అది పోతే దాని పేరు మౌనం. కానీ జపం చేయటం మాట్లాడకపోవటం మౌనం కాదు. ఇప్పుడు మీరు మాట్లాడుతూ కూడా నాకు కీర్తి రావాలి, నేను బాగా చెప్పాలనుకున్నాను అనుకోండి, అది కాదు మౌనం. మీరు మామూలుగా చంటి పిల్లవాళ్ళలాగా మాట్లాడితే అది మౌనమే. చంటి పిల్లవాళ్ళలాగా అన్నీ అట్లా ఉంటే చాలు. మౌనం అంటే అది కానీ ఇది కాదు. అట్లా ఉండాలి. నిద్రపోతున్నప్పుడు నిజంగా ఉన్నది మౌనం. మీ నిద్రని చూడడానికి ఏదీ లేదు. అట్లాంటి స్థితిని సంపాదించండి. మీ జపంలో, మీ జీవనంలో, మీ ప్రతి పనిలో కూడా ఆ వాచర్ అక్కర్లేదండి. వాచ్మెన్ ఎందుకు అసలు డిజైర్ చేస్తుందా? అబ్జర్వర్ ఎక్కడి నుంచి వచ్చాడు అంటే డిజైర్ వల్ల. ఇంత లోపలికి వెళ్ళి చాలా నిశ్చితంగా చూశాను నేను. చాలా నిశ్చితంగా మిమ్మల్ని అసలు నేను అసలు స్వామిని ఎందుకు తెలుసుకోవాలి, నేను ఎందుకు తెలుసుకోవాలి. చూడండి, బాగా నిర్ద్వందంగా నిర్మోహమాటంగా చూడండి. నాకు నేను ఎందుకు తెలియాలి, ఎందుకు ఆరాటం వచ్చింది, నాకు నేను చూడాలి, నాకు నేను తెలియాలి అని అంటంలో ఇద్దరు అయిపోయారు. ఎక్కడి నుంచి వాడేవాడు అసలు, వీడేవాడు, చూసేవాడేవాడు. ఊహిసికి అంటే దాని డిజైర్ కాక, అబ్జర్వర్ కాక ఇంకెవరు ఉన్నారు. ముందు అబ్జర్వర్ లేకపోతే అక్కడ ఉండేవాడు వాడు ఋషే. మీరు సద్గురు సుబ్రహ్మణ్యం గారి కలయిక. అబ్బా, ఇద్దరు బ్రహ్మం అయ్యుండి మా కోసం శరీరంలో అలా ఉండి మాకు చెప్తున్నారు అని అనిపించింది. అయ్యో అట్లా నీ వారు ఎక్కడండి మహానుభావుడు.
గారు నేను మీరు ఇట్లా అసలు నిజంగా అయ్యో. బ్రహ్మం అయిపోయి ఉండి మా కోసం ఇంకా చాలించకుండా ఉన్నారు అవతారం. నేను అదే చెప్పాను వాళ్ళకి. ఏం లేదు, అట్లా మీరు నేను ఎవరు లేరు, అంతా ఒకటే. ఇదంతా దేహ ప్రారంభం మాటలు, ఇది దేహ ప్రారంభం. బాగున్నాం, అందరం బాగున్నాం. అందరు ఎవరున్నారు అసలు? అందరం బాగున్నాం అంటంలోనే మళ్ళా భేదం ఉంది. అనేకం వచ్చేసింది ఆ మాటలు. ఉన్నది ఏదో ఉంది అంతే. వారిని కలిసే అవకాశం వచ్చింది స్వామి జానకి గారి ప్రోగ్రామ్. సాక్షి పరమేశ్వరుడు. అప్పుడేమో తెలియదు ఇంత, ఏదో అందరు దండం పెడుతుంటే మెకానికల్గా పెట్టాను. ఒక తెలుసుకున్నాక పెట్టే దండానికి అందరు మెకానికల్ పెట్టే దండానికి కూడా తేడా తెలిసిపోయింది. ఇందులోకి వచ్చాను వారి నాన్నగారు వారు వెళ్ళిపోయారు తొందరగా, 57కే వెళ్ళిపోయారు. రామభిక్షం అని పేరు పెట్టింది నానమ్మ. నేను ఎప్పుడు అడిగేదాన్ని ఆవిడ, నాన్నకి భిక్షం అనేది పెట్టావంటే చాలా ఇద్దరు ఆడపిల్లలు పెట్టాక చాలా పుట్టి వెళ్ళిపోతూ ఉంటే అక్కడ దండం పెట్టుకుందంట, ఆ గుళ్ళో నిలిచిందంట. అందుకని రాముడు ఇచ్చిన భిక్ష కాబట్టి రామభిక్షం అని పెట్టుకున్నానని చెప్పింది. ఎందుకంటే మేకప్, డ్రెస్సులు, ఆ షైనీ లైఫ్ అన్నీ దానం చేసేసాను. నేను చేయడం నేనెవరు అట్లా ఒక మాట అండి, అది కూడా వదిలిపెట్టే. ఇవన్నీ కూడా ఇప్పుడైతే జీవితంలో కంపారిజన్ ఇతరుల్లోకి వచ్చాము అంటే, ఇతరంలోకి వచ్చాము అంటే మన యువతలకు వెళ్ళిపోతున్నామని అర్థం. అసలు ఇవే వద్దు అసలు. ఎరుకని పట్టుకోండి అంతే. ఎరుకతో ఏం పట్టుకున్నామని కాదు. మీరు ఎరుకను పట్టుకుంటున్నారా, ఎరుకతో ఎరుకను పట్టుకోవాలనుకుంటున్నారు? మీరు ఎరుకను పట్టుకుందాం అనుకుంటున్నారా, ఎరుకతో ఎరుకను పట్టుకోవాలనుకుంటున్నారా? ఎరుకంటే ఏంటి? మొన్న క్లాస్ నా బుర్ర పేలిపోయింది. మీ ఎరుకే అలా ఉన్నదే ఎరుక. ఎరుక విషయంతో చేరినప్పుడే ఇగో ఈ గొడవ ఆలోచన. ఎరుక విషయంతో చేరితే అటాచ్ అయిపోతున్నాయి మొత్తం. ఎంత చిన్న దాన్ని కాంప్లికేటెడ్ చేయకూడదు. మనం ఏం చేస్తామంటే మళ్ళీ యువతలకు వచ్చేస్తున్నాం తెలియకుండా. డిస్కషన్లోకి వెళ్ళి మౌనంగా తెలిసేదిగా సీరియస్గా చేయాలి. ఆధ్యాత్మ భావనతో అజ్ఞానం మాయ, జాగృతం అర్థమైతే సాధన ఫలవంతం అవుతుంది, పదింతలవుతుంది. ఈ సెంటెన్స్ నాకు కనిపించి కదిలి వెళ్ళిపోతూ అదృశ్యమయ్యేదే ఈ ప్రపంచం. కనిపించి కదిలి వెళ్ళిపోతూ మాయమైపోతుంది కదా. ఉనికి చైతన్యం ఈజ్ఈక్వల్ టు సృష్టి, ఎరుక మనసు ఈజ్ఈక్వల్ టు జీవుడు. దేహమే సందేహం, మోహం అంటే ఆకర్షణ, దేహం మీద మోహం. శ్వాసక్రియ అంతా ప్రేమే, సహజ ప్రక్రియ. ప్రేమతో కూడిన కర్మ యోగం, కర్మయోగం. మోహంతో కూడిన కర్మ వియోగం, విషాదం. తనను తాను తెలుసుకున్నవాడు సద్గురువు. వ్యర్థమని అర్థం అవ్వడమే పరమార్థం తెలియటం. ద్రష్టగా మారితే సాక్షి అవుతాడు జ్ఞాని, మనసుగా మారితే ముద్దాయి అవుతాడు దేహ భావన. నేను ఎప్పుడు గంటలు గంటలు చేయలేదు. ధ్యానం చేసేసారు మళ్ళీ. మీరు దేనిలో చేస్తే అది అదే అయిపోతుంది, అది ప్రాబ్లం అయిపోతుంది. మరి ఆ మాట అట్లా వెళ్ళిపోయి లోపల లీనమైపోయి అలా అయిపోతుంది స్వామి. మరి ఎట్లా చేయాలి? నిజమే, అది ప్రాసెస్లో. ఇప్పుడు మీరు రోజు అర్థమయ్యి ఆ సంతోషానికి అలా అవుతుంది అనుకుంటాను. మీరు రోజు నిద్రపోతున్నారా ఆలోచనలు ఆపి కదా, ఆ ధ్యానమేనా? దానికి కూడా మీరు చెప్పారు ధ్యానమేనా? కాదు. మరి దీన్ని ఎందుకు ధ్యానం చేశారు? ప్రాసెస్ అనుకోండి. మీరు ఒక పేరు పెట్టారు అంటే మళ్ళీ ప్రయత్నం పడతాయి, దానికోసం ప్రయత్నం కనిపెట్టేశాను అని మళ్ళీ ప్రయత్నం చేసేది. చూసారా, న్యాచురల్ ప్రాసెస్ అది. ఇది ప్రాసెస్ లో ఇలా జరుగుతుందని చూడండి అంతవరకు సాక్షిగా. మళ్ళీ దాన్ని పట్టుకొని దీని కింద చేద్దాం అనుకుంటే అయిపోయి మొదటికే మోసం అయిపోయింది. ఇలా చూస్తానా కిచెన్కి అక్కడ పాలు పొంగిపోతాయి. ఇది అయిపోతుంది ఏంటి మళ్ళీ అని. లేదు చేసేదంతా కరెక్ట్గా ఏం చెప్తారు, ఎరుకతో ఉండు ఎరుకతో ఉండు ఎరుకతో ఉండు అంటారు. సో ఇప్పుడు అది శ్రవణ మననం నిధిధ్యాసనం చేసుకోవాలి. ఎరుకతో ఉండాలంటే ఒక మాట అండి, అసలు ఒకటే స్ట్రైట్ అడుగుతా చెప్పండి. మీకు ఎరుకలేని క్షణం ఏదో చెప్పండి. మీ రోజువారి జీవితంలో మీకు ఎరుకలేని క్షణం ఏది? అన్కాన్షియస్గా కొన్ని చేస్తుంటాము, రియలైజ్ అవుతుంది. అంటే ఎరుక లేకుండా ఏదైనా పని చేయగానే వెంటనే రియలైజ్ అవుతున్నా నేను ఇది ఎరుక లేకుండా చేశాను అని. కానీ అది ఎరుకలో ఉండి చేస్తున్నారా, పని విషయంలో ఎరుక లేకుండా చేస్తున్నారా? పని విషయంలో ఎరుక లేకుండా చేస్తున్నాను. అంటే ఎరుక లేకుండా ఉంది కానీ పని విషయంలో లేదు నాకు. అది వేరే విషయం. ఎరుకైతే ఉంది. మీరు ఎరుక లేని క్షణం ఎక్కడ ఉంది అసలు? ఎరుక లేకపోతే మీరు నిత్యం ఉండబట్టే ఉంది, కానీ అది డివియేట్ ఎందుకు అవుతుంది? డివేట్ అయినా కూడా ఎరుకే ఉంది. మీరు ఇది యువతల దాని గురించి మాట్లాడుతున్నారు. వదిలిపెట్టండి, అయినా ఎరుకే ఉంది కదా. మీరు ఎరుకను పట్టుకోండి, దీన్ని పట్టుకోకండి.
నేను అనేది అదే. అయినా ఎరుకలో భాగమే డీవియేషన్ కూడా లేదు, కాన్సన్ట్రేషన్ కూడా ఎరుకలో భాగమే. ఎరుకే లేనప్పుడు ఈ రెండు కూడా లేవు. కాబట్టి నీకు ఎరుకు ముఖ్యం. ఈ రెండింటిని ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తున్నావు? గివింగ్ ఇంపార్టెన్స్ టు దిస్ నాన్ సెన్స్ ఇది. ఎరుకు ఉంది, నీకు ఎరుకు లేని క్షణం ఎక్కడ ఉంది? ఎరుకు లేని క్షణం ఉంది అంటే అది నిద్రే అయి ఉంటుంది అంతే. నిద్రలో ఎరుక లేదు అందంటే నిద్ర గురించి నీకు ఎరుక లేదు, కానీ ఎరుక ఉంది అంతే. చాలా చాలా నాకు ఎరుక చాలు. ఇవి ఉత్తలవి నాకు అనవసరం. కాన్సన్ట్రేషను, డీవియేషను, ఇవన్నీ యువతలు. ఇది మీరు క్రియ గురించి మాట్లాడుతున్నారు, క్రియ కాదు, దాని మూల వస్తువు. ఎరుక లేకుండా మీరు ఎక్కడున్నారు? ఎరుకతో పనిచేయటం ఏంటి? ఎరుకేలో ఉన్నారు కాబట్టి పనిచేయగలరు. పనిలో మీకు ఎరుక లేకపోవడం గురించి మీరు బాధపడుతున్నారు, దానికి ధ్యానం అని పేరు పెట్టారు. అది దాంట్లో పెడితే అది శ్రద్ధ, అది క్రియకి సంబంధించింది, అది కర్మయోగం అవుతుంది. ఒకవేళ ఆ పనిలో పాలు కాగుతున్నాయని పాద మీదనే ధ్యాస పెడితే అది కర్మయోగం అవుతుంది. ఎరుక అప్పటికే ఉంది. ఎరుక లేని క్షణం ఎక్కడుంది అసలు? ఎరుక లేని క్షణం ఉంది అంటే బహుశా అది ప్రళయమే అయి ఉండాలి. ఎరుకలే. మీరు ఏ ఎరుక కోసం ట్రై చేస్తున్నారు? పనిలో ఎరుక కోసం అయితే ఎరుకలో పని పెట్టి చేయండి. ఒకవేళ ఎరుక కోసమే అయ్యేటట్టయితే బహుశా మీరు ఇంకా ఎరుక గురించి మీకు ఎరుక లేదని అర్థం. సింపుల్గా అదే. మీరు తప్పించుకొని వెళ్ళిపోతున్నారు, పారిపోతున్నారు ఎరుక గురించి. ఎరుక లేని క్షణమే లేదు అసలు. అది చూడండి. ఈ గ్యాప్స్ ఒకటి బాగుంది, అది పట్టుకుంటే అది అలా చూస్తూ ఉంటే బాగుంది. అది చెప్పారు కొన్ని. అదే అంటే దానికి పట్టుకోవటం ఎందుకన్నారు? ఊరిగా అన్నారు కాబట్టి అది అసాధ్యే కాదు కదా, ఎట్లయినా పట్టుకోవచ్చు. జస్ట్ బి, అది కూడా మళ్ళీ పట్టుకోవటం అని కదా, జస్ట్ బి అంతే కదా. ఒక జస్ట్ బి అంటే జస్ట్ బి అంటే మీ అంటే అలా ఉండటం. జస్ట్ బి, అలా ఉండు అని అంటారు. అలా ఉండు అంటే మళ్ళీ అది అబ్జర్వ్ చేస్తారా దాన్ని? ఉండటాన్ని తెలిసిందాన్ని మీరు ఉండటం గురించి ఉండటం కాదు, ఉండకుండా ఉండండి. మీరు ఉండకుండా ఉండండి, అది ఉండటం అవుతుంది. మీరు ఉండగలగటం ఉండటం కాదు. మీరు ఉండకుండా ఉండగలిగితే అది ఉండటం అవుతుంది. అట్లా ఉండగలిగితే ధ్యానం అవుతుంది. అలానే ఉన్నారు మీరు నాకు తెలిసి. మీరు ఏది వద్దో, ఏది అవసరం కాదో దాన్ని అవసరంగా గుర్తించి దానికోసం ప్రయత్నం చేయటం వల్ల మీరు అసలు మిస్ అవుతున్నారు. కానీ ఎరుక ఉంది, పనిలో ఎరుక ఉంటే చాలు. అది పనికి సంబంధించి ఏ పనికైనా ఎరుక లేకుండా పనిచేయటానికైనా ఎరుక ఉండాలి. ఎరుకతో పనిచేయాలన్నా కూడా ఎరుకే ఉండాలి. అది పనికి సంబంధించింది. ఆ ఎరుకని వదిలిపెట్టి వీటిలో ఎరుకకి పేరు పెడితే ఎట్లా? వీడియోలో కూడా నేను అవి వినిపిస్తూ ఉంటాను పక్షులు. నేను చాలా ఇదిగా వింటాను వాటి వాయిస్, చాలా ఇష్టం. ఎరుకని వాడకూడదు. అప్పుడు అది మొత్తం. అప్పుడు మీరు సాధన అంతా అలర్ట్నెస్ కోసమా, ఎరుక కోసమా? ఎరుకైతే అప్పటికే ఉంది, దానికి సాధన అవసరం లేదు. ఎదటి కోసం అంటారా? సెట్ చేసుకోండి, అది అవుతుంది. మనసుకు సంబంధించిన అలర్ట్నెస్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే అలర్ట్నెస్ కోసం సాధనని పెట్టి పేరు అలర్ట్నెస్ కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఎరుక కోసం అక్కర్లేదు. అది తెలిస్తే అయిపోయింది, ఇంకా మీరేం చేయకండి. మీరు ఎలుక విషయంలో ఎలర్ట్గానూ ఉండలేరు. ఎరుక ఎప్పుడూ ఎలర్ట్గానే ఉంటుంది. ఎరుకలో ఎలర్ట్ ఒక భాగం, కానీ ఎలర్ట్లో ఎరుకను ఒక భాగం చేద్దాం అనుకుంటే అది చాలా పొరపాటు అవుతుంది. యువర్ మిస్టేక్. అర్థమైందండి మీకు? ఇది చాలా బాగుంది అసలు. అండర్స్టాండ్ చేసుకోవటానికి మీ దగ్గర నేను తీసుకుంటాను, మీరు ఎలాగో పెడతారు. స్వప్నం ఒక్కటి అర్థమైతే వేదాంతం అర్థమైంది. ఆరాటం తగ్గాలి. ఇది బాగా నచ్చింది సబ్జెక్ట్ నాకు. ప్రతిస్పందన, ఆరాటం తగ్గాలి. నీ ఉనికి నీ నిర్గుణ రూపం, నీ చైతన్యం నీ సగుణ రూపం. ఉంటుందంటే వింటుంటే చెవులకు ఎంత చేస్తున్నామంటే గ్లోబల్ మోటార్ సైకిల్ తిప్పుతారు, మనదంతా ఎక్సర్సైజ్ అలా ఇంకా దాటి రావాలి. ఏ దేంట్లో ఎరక్కూడదు, ఏ చట్టంలో ఉండకూడదు, కండిషనింగ్లో. మనం చాలా గొప్పదే అన్నది కూడా భ్రమలోనే ఉన్నాం అంటున్నాను. అది కూడా భ్రమే, చట్టమే. ఇప్పుడు ఈ ఎక్సర్సైజ్ అంతా కూడా ఒక చట్టం, నిద్రలాగా ఉండాలి. నిద్ర అయితే చట్టం కాదు, స్వప్నం ఒక చట్టమే, ఈ జాగృతం ఒక చట్టమే. జాగృతంలో ఉన్న ఈ ధ్యానం కూడా ఒక చట్టం చేస్తున్నారు, అది చేయొద్దు అంటున్నాను. నిద్రలాగా చక్కగా అది విహారంగా విషయం. ఇది ఒక చట్టమే. ఇప్పుడు ఏం చేస్తాం? పొద్దున్న లేచి కాసేపు మౌనంగా ఉండాలి, కాసేపు ఏకాంతంగా ఉండాలి, నాతో నేను విచారణ చేయాలి, మళ్ళీ చట్టంలోకి వస్తున్నాం. అది సహజంగా ఉండాలి.
సహజంగా ఉండండి అంతే. ఏ మాట్లాడితే మాట్లాడండి, పని చేస్తే పని చేయండి, హాయిగా ఉండండి. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఒక చట్టం పెట్టేస్తాం కదా, కాంతి ఏది చట్టం, ఎరుక కాంతి ఏది అన్నట్టుగానే చట్టం కాంతి అని చెప్పండి, మీరు పేరు మార్చారు కానీ కాబట్టి దానికి ఆధ్యాత్మికంగా ఉన్న పేరు పెడితే పెట్టచ్చు కదా. భ్రమలో ఉండకూడదు, ఏ భ్రమ ఉండదు, ఫ్రీగా ఉండండి మీరు. అదే యు ఆర్ దట్, ఐ ఆమ్ దట్ అంటారు కదా ఆయన, అది. నిసర్గదత్త మహారాజ్ గారిది అది సండే అది వింటా స్వామి. అబ్బా, అంటే మన ఆలోచనలే మన కళలని, దానికి బోల్డ్ వివరణ ఎన్నో చెప్తారు. అసలు కళ రాని స్థితి ఎలా ఉంటుంది? పడుకుంటాను అది అలాంటి స్థితి ఎలా ఉంటుందంటే నిద్ర ఇంకా ఆ కొద్దిసేపే సుషుప్తి, ఆ కొద్దిసేపే కదా. టోటల్గా కళ లేకుండా ఉండాలంటే, టోటల్గా కళ లేకుండా ఉండాలి అంటే జాగృతంలో దేనికి మీరు రియాక్ట్ అవ్వకుండా ఉండాలి. ప్రపంచంతో తాదాప్యం తగ్గించుకోవాలి. రియాక్ట్ అవ్వకుండా, మెయిన్ రియాక్షన్ లేకపోతే నిద్రలాగా ఉంటుంది, జాగృతం కూడా నిద్రలాగా ఉంటుంది. మన రియాక్షన్స్ వల్ల కదా ఇది వద్దు అది వద్దు అంటున్నారు. రియాక్షనే వద్దు అంటాం కదా, అంతే. దాన్ని మనం లేవటానికి ఇష్టపడతాం, కళ్ళు ఎందుకు ఉంటుంటున్నాం, ఏదో కోరుకుంటున్నాం. అంటే కళ రావటం తప్పు, ఎందుకు రావాలి కళ, అట్లాంటి క్వశ్చన్స్. అసలు మెలకు ఎందుకు మెలకు రావాలని అడగండి. కళ తగ్గాలి అంటే మెలకులో అటాచ్మెంట్ తగ్గితే కళలు ఆటోమేటిక్ గా ఈ అటాచ్మెంట్ అక్కడ చూపెడతాం, ఇది అక్కడ రిఫ్లెక్షన్. తీరని కోరికలు. ఇప్పుడు నేను వీళ్ళ ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నా కదా స్వామి, ఒకసారి కళ్ళలో ఇంటర్వ్యూ చేసేసా, అప్పుడు అర్థమైంది, ఓకే నీకు లోపల ఉన్నది నీకు అట్లా వస్తుంది అని అర్థం చేసుకున్నాను. ఎండలో ఉన్నారు, నీడ పడుతుంది, నీడొద్దు అనుకున్నారు, నీడలోకి వెళ్ళిపోండి. మీకు కలొద్దు అనుకుంటున్నారు, జాగ్రత్త పడండి, మీకు స్వప్నం తగ్గిపోతుంది. జాగ్రత్త కూడా వద్దు, నాకు ఈ బాధ వద్దు అనుకున్నారు, నిద్రనే తెచ్చుకోండి చక్కగా హాయిగా జాగ్రత్తలో. అదే ప్రశాంతత. అయిపోయింది ఇంకా అంతే. మొత్తం మీద యాటిట్యూడే. గురువు గారు అంటారు యాటిట్యూడ్ ఈజ్ డిఫినిటీ. డిఫినిటీ అంటేనే యాటిట్యూడ్, కేం లేదు కొత్తది. ఇంకా దండం పెట్టుకొని అడిగిరండి, జ్ఞానం ఇవ్వండి అని అనుగ్రహం అవుతుంది. అసలు ఇంత గుర్తుపెట్టుకోవడం ఎంత సహజంగా, చాలా సింపుల్గా ఎట్లా చెప్పారంటే అసలు వెయిట్ అంతా వెయిట్లెస్ అయిపోయింది. నింపుకొని నిజంగా ఉండేది అది నేనుగా ఉండక ప్రతిదీ అంటించుకున్నానని ఇది అర్థమైంది. అంటించుకోలేదు, అది ఏమవుతుందంటే మెలకు యొక్క అపార్థం, మెలకు కల్పిస్తున్న భ్రమ. దేహంతో సంబంధం రాగానే ఎవరికైనా వచ్చేది అజ్ఞానం, అప్పుడే జన్మల నుంచి ఉండదు. ఈయన సంపర్కమే అంతే. ఇదే స్వామి, ఇదే చివరి జన్మ చేసుకునే అర్హత, అవకాశం దొరుకుతుంది స్వామి. ఇంకా చాలు అనిపిస్తూ ఉంటుంది స్వామి. అది కూడా దీంతో సంబంధం వల్ల అంటున్నారు. కూడా దాంతోనే వస్తున్నాయి, దీంతోనే 100%. మరి ఇంకంతే, ఇక ఏది అడిగినా అందులో బాగా. మీరు మోక్షం అడిగినా, జ్ఞానం అడిగినా అదే అడుగుతుంది. అది అడగట్లా, అది అడిగితే నేను ఏదైనా చెప్పగలుగుతా. మీరు దాంతో అడగండి చెప్తాను, నేను దీంతో అడుగుతున్నాను. దాంతో అడిగేదేమో అది అయ్యి ఉండిపోవడం. ఇంకా అది దీంతో కలిసి అది అడుగుతుంది, మరి అదే అడుగుతుంది. అడిగేది మనం మీరు కాదు, అదే అడుగుతుంది. అదే ఉందో అదే దీంతో కలిసి పాపం అమాయకంగా. నేను మీ అమ్మాయిని, పిల్లలు ఏడిపిస్తారు, మీ అమ్మాయి కాదు నువ్వు నలుగురున్నావు, కాలంలో దొరికావు అని అంటుంటారు. వాడు ఏడుస్తారు చచ్చాడు. అట్లానే మనం కూడా ఈ ఆత్మే దీంతో కలిసి, నేను ఆత్మను ఎప్పుడైతే నాకు జన్మ లేకుండా పోతుంది, దీంతో వచ్చించాలి. ఈ సంబంధాన్ని అర్థం చేసుకోండి, అపార్థం పోగొట్టుకోండి. జన్మలేమిటమ్మా, క్షణం ఇది కాదు. దీని సంబంధం వల్ల మీరు ఎందుకంటారు? ఎంతవరకు అంతవరకు మేకప్ తీసి అవతల పడేయండి అంతే. కాసేపే నాదే అంతే. అప్పుడు సహజంగా మేకప్ అంతా ఆర్టిఫిషియల్. ఏమి లేదండి, ఒక్కటే ఆధ్యాత్మికత అంతా ఓన్లీ ఒకటే ఒక చోట అయిపోయింది. సింపుల్ థాట్లో ఉంది అంతే. థాట్ కల్పిట్టే థాట్. మీరు ఆ ఆలోచన అర్థం చేసుకోండి. ఇవేమొద్దు, జ్ఞానము, దేహాత్మభావన, ఇవన్నీ పదాలు, ఇవన్నీ ఏం తేదు. సంపర్కము, మెలకు వచ్చి ఇదంతా చేసి ఇవన్నీ ఏమొద్దు. సింపుల్ థాట్ అంటే మీరు పుస్తకం చదువుతున్నారు, మీరు నిద్రపోతున్నారా, మేలుకున్నారా, కలగంటున్నారా చెప్పండి. పుస్తకం చదువుకుంటున్నారు, చక్కగా పనుల్లో లీనమై ఉన్నారు.
ఏది లేదు. అప్పుడు మీరు ఏం చేస్తున్నారు? కూర్చున్నారా, నిలబడి ఉన్నారా, పడుకుని ఉన్నారా, కలగంటున్నారా, చదువుతున్నారా, చదవకుండా ఉన్నారా, ఏం చేస్తున్నారు మీరు? ఏది లేదు, అట్లా ఉంది. అది మౌనం అంటే. ఇప్పుడు ఆలోచన వచ్చినప్పుడు ఆలోచన అది కల్పిస్తుంది. ఆలోచన ఏం చేస్తుందంటే దాన్ని అంత చేస్తుంది. ఆలోచనే ఇది. లోపల ఉనికి దేహంతో కలిసి మనసే ఆలోచన అవటం కాదు. ఆలోచన పట్టుకోండి, ఇదంతా మీకు అనవసరం. ఎక్కడ వచ్చాక ఇది వచ్చిందో అక్కడే పట్టుకోండి. ఆలోచన ఇదంతా, ఆలోచనే ఇదంతా. ఆలోచన కాక ఇంకేముంది? ఆలోచన కానిది మీరు చెప్పండి ఏదన్నా ఒకటి. ఇదంతా ఆలోచనే. దేహాత్మ భావన అండి, మీరు ఆత్మభావన అండి. ఎన్ని భావాలు కూడా భావంలోనే ఉన్నాయి. భావంలోన బాహ్యమునందున గోవింద గోవింద అనవే మనసానే త్యాగయ్య బాగా భావమునందున బాహ్యమునందున ఇంకేం అనుకోవటానికి లేదు. మౌనం పేరే. ఇప్పుడు ఒకటే చెబుతారు, మనసు ఒక కర్మలో లీనమై పనిచేస్తున్నప్పుడు ఆలోచనకి తావులేదు, తను తాను చూసుకోదు. మనసు కర్మలో లీనమై ఉన్నప్పుడు తను తాను చూసుకోదు. ఆ తను తాను చూసుకొని ఆ క్షణం పేరే ముక్తి. అంటే ఏ కర్మ అయినా సరే, మీరు వంట చేస్తున్నారా, పాట పాడుతున్నారా, భర్తతో ఉన్నారా, పిల్లలతో ఉన్నారా, వంట పని, ఇంటి పని, ఏ పని కాదు, ఏ పని అయినా సరే కర్మయోగము అంటే అర్థం ఏమిటి అంటే మనసు ఒకానొక కర్మలో లయమై పనిచేస్తున్నప్పుడు మనసు తను తాను చూసుకునే శక్తిని కోల్పోతుంది. కర్మలో లేనప్పుడు తను తాను చూసుకుంటూ ఉంటుంది. తను తాను చూసుకోవడం పేరే ఆలోచన. తను తాను చూసుకోవడం పేరే జీవము. తను తాను చూసుకోవడం పేరే జ్ఞానం. తను తాను చూసుకోవటం జ్ఞానం ఎలా అయిందో తను తాను చూసుకోవటం కూడా జీవం కూడా అలా అంతే. ఏం లేదు. ముగింపు ఎక్సలెంట్ అండి. అసలు మనసు కర్మతో లీనమైనప్పుడు తనను తాను చూసుకుంటాం. చూడండి, మీరు వంట పని చేస్తున్నారు, ఇంకోటి రావట్లేదు. మనసు ఇంక తన వైపు చూసుకో, తన ఆలోచనలు అన్నీ వెళ్ళిపోయింది. ఏది వస్తే అదే అందుకని కర్మలో పెట్టు, కర్మయోగం అనేది నిజమైనది. అంటే ఆలోచనకి అర్థం ఏమిటి చెప్పండి? మనసు తన వైపు తను చూసుకోవడమే ఆలోచన. మనసు దేని వైపు చూడటం పెద్ద ప్రమాదం కాదు, హాయిగా ఉంది. తన వైపు తను చూసుకోవడం వల్లే నాకు జ్ఞానం ఎప్పుడు వస్తుందో, అది వస్తుందో రాదో, అగో అదే దేహభావన అంటే. మనసు అంటే ఏమిటి చెప్పండి? జ్ఞాపకాలు కాదు, మీ జ్ఞాపకాలు కదా. మీరెవరు, ఆడవాళ్ళ మగవాళ్ళ, అది ఒక జ్ఞాపకం. మీ వయసు జ్ఞాపకం, మీ కులం జ్ఞాపకం, మీ ఊరు జ్ఞాపకం, చివరికి మీ మోక్షం ఒక జ్ఞాపకం, మీ దైవం ఒక జ్ఞాపకం. సమస్తము జ్ఞాపకమే, గతస్పర్శ. ఆ గతస్పర్శ మనసు అటు చూడటమే కదా ఆలోచన అంటే. అది చూడకపోతే మౌనమేగా. మనసుకు గత స్పర్శ లేకపోతే మౌనమే. గతస్పర్శ లేని మనసుకి మౌనం అని పేరు. అది ఊరకుండటం అంటే. ఆ గతంలో మీరు అక్కడ పెట్టవచ్చు భగవంతుడి నామాన్నో లేకపోతే జ్ఞానాన్నో, అతి ఉత్కృష్టమైన పెద్ద పదాన్నే పెట్టి దానికి ఒక పెద్ద పీట వేయవచ్చు. అయినప్పటికీ కూడా అది ఆలోచనలో భాగమే, మౌనం అయితే కాదు. గతమే అది, ఎంత గొప్పదైనా అది గతమే. శివ గతంలో భాగం కాదు. మీ తల్లి గర్భంలో ఉన్నాడా శివుడు? మీ బుద్ధికి పూర్వం ఉన్నాడా? మీకు నేర్పకం ఉన్నాడా శివుడు? ఇదంతా మీ గతంలో భాగమే. కానీ మీరున్నారుగా, అది శివుడే. శివుడు లేడంటలే నేను, ఉన్న శివుడు వాడు. నువ్వనే శివుడు కాదు శివుడు. ఆ శివుడు శివుడు, ఆ పరమాత్మని పట్టుకోవాలి. యువతలవన్నీ ఆలోచనలే. ఇప్పుడు కూడా కంప్లైంట్స్ తప్పితే వేరే ఏం లేదు. కాంప్లికేషన్ కంప్లైంట్. శివానందనామం సదా పాడవోయి, శివానంద పాదం వినా శరణమేది. శివానందనామం
సదా పాడవోయి శివానంద పాదం వినాశరణమేది వినాశరణమేది వినాశరణమేది